హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. సలార్ పార్ట్ 2 ట్రైలర్. నీ అమ్మ వెయిట్ చేయించి లాస్ట్కు 3:33కి రిలీజ్ చేశారు. 10 నిమిషాలకు ఒకసారి లోడింగ్ అని చెప్తా మాస్టర్ పీస్ కోసం కొంచెం వెయిట్ చేయాలని చెప్పడము. ఈ హంబులి ఫిలిమ్స్ అయితే మాత్రం సావదింగినని చెప్పాలి, ఫ్యాన్స్తో మాత్రం ఆడుకున్నాను చెప్పాలి. ట్రైలర్ చూసి నాకు ఒకే మాట అనిపించాల్సింది వచ్చింది, రికార్డ్స్ అన్నీ మన అన్న కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇప్పుడు ఈ ట్రైలర్ తోటి, ఈ మూవీ తోటి అని 100% కన్ఫామ్గా చెప్పగలను అయితే మాత్రం నేనైతే మాత్రం మూవీని. ట్రైలర్ అయితే యాక్షన్ పీక్ లెవెల్‌లో ఉందని చెప్పాలి. ట్రైలర్ అయితే మాత్రం పార్ట్ 1 కంటే పార్ట్ 2 అయితే చాలా బాగుంది ట్రైలర్ అయితే మాత్రం. ఆ విజువల్స్ కానీ అన్నీ మాత్రం చాలా ఇంకా ఇంప్రూవ్ చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. ట్రైలర్‌లో ఒక్కొక్క షాట్ చూస్తుంటే పిచ్చి లేసిపోతుందని చెప్పాలి. మాటలు కూడా రావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా నాకైతే మాత్రం ట్రైలర్ చూసాక. ట్రైలర్‌లో బాగా హైలైట్ చేసింది ఏంటంటే మన ప్రభాస్ అన్న గురించి, ఆ ఖాన్సాన్ గురించి బాగా హైలైట్ చేశారని చెప్పాలి మూవీ అయితే మాత్రం. మళ్ళీ డైరెక్ట్‌గా చెప్పేశారు మన ప్రభాస్ అన్న దీంట్లో మెకానిక్ అని చెప్పి. ట్రైలర్‌లో మనకు ముందే అర్థమైపోతుంది తను పృథ్వీరాజ్ కోసం వచ్చేది ప్రభాస్ అన్న. అయితే మాత్రం దీంట్లో ఎలివేషన్ ఎట్టిచ్చారంటే మాత్రం పృథ్వీరాజ్ అన్నే దానికి ప్రభాస్ అన్నకి ఎలివేషన్ ఇచ్చాడు. తన్నే పోయి తీసుకొని రావటం, ఆ క్వార్టర్ కాడ ఎంట్రీ కావాలని అడగటం, అయ్యైతే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో నేను చెప్పాలి మాకైతే మాత్రం చూడ్డానికైతే మాత్రం. చూస్తుంటే మన ప్రభాస్ అన్న మాత్రం కాల్సార్ గురించి చాలా దూరంగా ఉన్నాడు అనిపించింది మనకైతే మాత్రం ట్రైలర్‌లో చూపిచ్చారు. అసలు దానికి సంబంధం లేనట్టు, ఎక్కడో ఉన్నట్టు మన పృథ్వీరాజ్ అన్న గారు పోయి తీసుకొని రావటము, అది చాలా బాగా చూపిచ్చారు అయితే మాత్రం. ట్రైలర్‌లో అయితే ఎంత కష్టమొచ్చినా సరే సైనికుడికి చెప్పకుండా మన రాజు తన కోసమే చెప్తారని చెప్తాడు. దాంట్లో ప్రభాస్ అని అర్థమైతుంది. కానీ తర్వాత వీళ్ళకి, ప్రభాస్‌కి ఇద్దరికి, పృథ్వీరాజ్ గారికి, ప్రభాస్‌కి జరుగుతది కదా గొడవ. అప్పుడు ఎవరొస్తారనేది కొంచెం సస్పెన్స్‌గుంది. నాకైతే తండ్రి సలార్‌లాగే అనిపించింది నాకైతే మాత్రం. అది జస్ట్ ఒక డౌటే. కన్ఫర్మ్ అయితే చెప్పలేము. ఉండొచ్చు మేబీ. ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే మాత్రం చాలా బాగుంది మధ్యలో అయితే మాత్రం. ఆ గన్స్ మధ్యలో ఒక గన్నులాగా కనిపించాడు నాకైతే అన్న అయితే మాత్రం ట్రైలర్‌లో. నాకైతే ట్రైలర్‌లో మాత్రం 3 షాట్‌లని చాలా బాగా నచ్చాయి. అన్న సిగ్నేచర్ ఇవ్వడం హ్యాండ్ తోటి, మళ్ళీ ఆ గన్స్ మధ్యలోంచి రావటం, మళ్ళీ పృథ్వీరాజ్ గారు, ప్రభాస్ అన్న పక్కపక్కన నిలబడి యుద్ధానికి దిగడం, అయ్యైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించాయి నాకైతే మాత్రం. కేజీఎఫ్ అయితే జస్ట్ ఒక పెద్దమ్మతోనే సరిపెట్టుకున్నారు. కానీ సలార్‌లో అయితే 10 పెద్దమ్మలు ఒకేసారి కాలుస్తుంటే అయితే మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. ప్రశాంత్ నీల్ ముందే చెప్పేశారు, కేజీఎఫ్‌తో కలిపితే సలార్ 100 టైమ్స్ ఉంటదని చెప్పాడు ఇంటర్వ్యూస్‌లో ఎప్పుడో మాత్రం. లిటరల్లీ అయితే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాను నాకైతే మాత్రం చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయా అని చెప్పాలి ఆల్మోస్ట్. విజువల్స్ అయితే ఫస్ట్ ట్రైలర్ కంటే ఈ ట్రైలర్‌లో చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పాలి. ఆ లుక్ గాని అన్నీ గాని చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఆ విజువల్ చూస్తుంటే మాత్రం తల అటు కూడా తిప్పాలనిపియలేదు నాకైతే మాత్రం అయిపోయేంత వరకు ట్రైలర్ మాత్రం. ట్రైలర్ చూస్తుంటే మన శృతి హాసన్ గారికే తన గురించి చెప్తున్నట్టు అనిపించింది. అది స్టోరీ చెప్తున్నట్టు అనిపించింది మనకైతే మాత్రం. మేబీ తన క్యారెక్టర్ కూడా చిన్నదే అయ్యుండొచ్చు. మామూలు కేజీఎఫ్‌లో తను చెప్తుంటాడు కదా, కథ ముందుకెళ్ళాము అది ఇది అని చెప్పి. ఆ టైప్‌లో వచ్చింది నాకు తెలిసి. బీజీఎం అయితే పీక్ ఉందని చెప్పాలి అయితే మాత్రం. బీజీఎం చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం. నాకు తెలిసి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ప్రభాస్ అని ఖచ్చితంగా హిట్ పడ్డదని చెప్పి 100% నేనైతే నమ్ముతున్నా అయితే మాత్రం ఈ ట్రైలర్ చూసాక అయితే మాత్రం. ఇంకెలా ఉంటుందో 22 చూడాల్సింది వస్తుంది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పాలి. ట్రైలర్లో అన్నం చూసిన మాత్రం నిజంగా డైనోసరే నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది మనకైతే మాత్రం ఆల్మోస్ట్ చూసినప్పుడల్లా. మళ్ళీ ట్రైలర్లో డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. కొంచెం ఎలివేషన్ ఇచ్చినట్టే ఇచ్చి కొంచెం స్టోరీని ముందు తీసుకెళ్లారు. ఆ కాన్సార్ గురించి తను వచ్చి చేయటం కానీ చాలా బాగా చూపించారు మనకైతే మాత్రం ట్రైలర్లో. ట్రైలర్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం థియేటర్లు మాత్రం తగలబడిపోతున్నాయి. డిసెంబర్ 22 ఆ రోజు మాత్రం.